MG9 న్యూస్. డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు సేవలు కుల మతాలకు అతీతం. ఆల్ఫ్రెడ్ రాజు సేవలను పుణ్యగడ్డ మంత్రాలయం ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆశీస్సులు అందుకున్న డాక్టర్ మల్లెల కర్నూలు జిల్లా మంత్రాలయం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి, మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మత సామరస్యాన్ని కాపాడుతూ కుల మతాలకు అతీతంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని, ఆయన సేవలు మంత్రాలయానికి ఎంతో అవసరమని మంత్రాలయం శ్రీ 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 రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు పేర్కొన్నారు. శనివారం రాఘవేంద్ర స్వామి మఠం నందు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మైసూర్కు చెందిన శ్రీనివాస కళ్యాణ సేవా సమితి సప్తర్షి సౌహార్ద పట్టిన కోఆపరేటివ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పీఠాధిపతి చేతుల మీదుగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజును శాల్వా కప్పి పూలమాలలు వేసి మెమెంటో అందజేసి మంత్రోచ్చరణలు చేసి ఆశీస్సులు అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ రాజు క్రైస్తవుడు అయినప్పటికీ బ్రాహ్మణుడైన తన మిత్రుడు గురు రాజాతో స్నేహం కలిగి ఉండటంతో బ్రాహ్మణుల్లో మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో విఫ్రబాంత్ పేరుతో వెంచర్ వేసి బ్రాహ్మణులకు సులభతరంగా సరసమైన ధరలకు ఫ్లాట్లు ఇచ్చారని, 2009లో వరదలు సంభవించి మంత్రాలయం నీట మునిగి అతలాకుతలమైనప్పుడు ఆల్ఫ్రెడ్ రాజు వద్ద ఉండి వరద బాధితులకు అందించిన సాయం పుణ్యగడ్డ మంత్రాలయం ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని గుర్తు చేశారు. మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు కుల మతాలకు అతీతంగా సేవలను మరింతగా విస్తరింపజేసి మన మతం, మన తత్వం, మానవత్వం అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఆల్ఫ్రెడ్ రాజు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీర్ఘ ఆయుష్యుడిగా వర్ధిల్లాలని వేద పండితుల మధ్య దీవించారు. ఈ కార్యక్రమంలో మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మిత్ర బృందం గురురాజ్, ఎంఎస్ బసవన్న, సుబ్బన్న, రంగారావు, బిఆర్ నగేష్, రాధాకృష్ణ, పి మహాదేవప్ప తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ శ్రీమారెడ్డి.